చిరంజీవి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, 2021లో 17 మెడికల్ కాలేజీలకి అనుమతి రావడం, ఈరోజు మనం 2024 జూన్లో ఎన్డీఏ గవర్నమెంట్ రావడం, మధ్యలో 4 సంవత్సరాలు కాల వ్యవధి ఉంది అధ్యక్ష. ఇప్పుడే మన గౌరవ సభ్యులు చెప్పారు, ఈరోజు 3 లక్షల కోట్ల బడ్జెట్ అన్నారు. ఆ రోజు యావరేజ్గా చూసుకుంటే 2 లక్షల కోట్ల బడ్జెట్ వేసుకుంటే 7 కోట్ల బడ్జెట్ అధ్యక్ష. ఈ 17 కాలేజీలు పూర్తి చేయడానికి 8,480 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. 1,550 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. బడ్జెట్ లో పర్సెంటేజ్ చూస్తే 0.8% కూడా రాలేదు అధ్యక్ష. అంటే గత ప్రభుత్వానికి బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు. కేవలం ఫస్ట్ పాయింట్ యాదవ్ గారు, రమేష్ గారు. రెండో పాయింట్ అధ్యక్ష, 1,550 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల్లో ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే యావరేజ్ గా సంవత్సరానికి 387 కోట్లు మెడికల్ కాలేజ్ మీద ఖర్చు పెట్టారు అధ్యక్ష. బట్ ఈ రోజు 2025-26 ఈ 1 year లో ఎన్డీఏ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది ఎంతంటే 786 కోట్ల అధ్యక్ష. గత ప్రభుత్వం 387 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో 786 కోట్లు ఖర్చు పెట్టింది. అది ప్రభుత్వ కాలేజీల పట్ల, కళాశాలల పట్ల ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క చిత్తశుద్ధి, సిబిఎన్ గారి అభివృద్ధి అంటే అది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడే గౌరవ సభ్యులు మాట్లాడారు. 5 మెడికల్ కాలేజీలు మేము పూర్తి చేసాం ఇప్పటికే అన్నారు అధ్యక్ష. మీరు పూర్తి చేసిన కాలేజీలు రాజమండ్రి తీసుకోండి, ఏలూరు తీసుకోండి, నంద్యాల తీసుకోండి, మచిలీపట్నం తీసుకోండి, పిడుగురాల తీసుకోండి, విజయనగరం తీసుకోండి. ఏ కాలేజ్ అంటే మీరు తీసుకోండి, వాట్ ఎవర్ కాలేజీ ఇట్ మే బి యువర్ చాయిస్. యావరేజ్ గా ప్రతి కాలేజీకి 475 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ అది. కానీ గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది 475 కోట్లకి కేవలం 82 కోట్లే ఖర్చు పెట్టింది 4 సంవత్సరాల్లో. బట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 53 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 53 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? మరొక్కసారి సభ్యులు, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మీరు తప్పుంటే ఇంకొకసారి పరిశీలించుకోండి. ఇక గౌరవ సభ్యులు పీపీపీ మోడల్ ఎందుకు అని ప్రశ్నిస్తారు అధ్యక్ష. పీపీపీ మోడల్ ఎందుకు అని ప్రశ్నిస్తే దానికి ఆన్సర్ వెరీ క్లియర్ గా చెప్తున్నాం అధ్యక్ష. 17 కాలేజీలకి 8,480 కోట్లు ఖర్చు అవుతుంది. యావరేజ్ గా 500 కోట్లు ఖర్చు అవుతుంది. 4 సంవత్సరాల్లో మనం ఖర్చు పెట్టింది 1,550 కోట్లు, పెర్ యానం ఖర్చు పెట్టింది 387 కోట్లు. ఈ వేగంతో ఇలాగే ఖర్చు పెట్టుకుంటూ 17 కాలేజీలు పూర్తి చేయాలనుకుంటే 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు అవుతుంది. ఈ గణాంకాలు తప్పుడు గణాంకాలు కాదు, ఈ గణాంకాలు మీ దగ్గర కూడా ఉన్నాయి అధ్యక్ష. నేను ప్రశ్న వేసేది ఒకటే అధ్యక్ష, నేను ప్రశ్న వేసేది ఒకటే. మన పిల్లవాడిని 10 సంవత్సరాల పిల్లవాడిని నీకు సైకిల్ కావాలా, 50 సంవత్సరాల వయసులో బైక్ కావాలంటే కామన్ సెన్స్ ఉన్న ఏ పిల్లవాడైనా నాకు ఇప్పుడు సైకిలే కావాలి, నాకు వృద్ధాప్యంలో బైక్ వద్దు అంటాడు. 15 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో కాలేజీలు పూర్తి చేయాలా, 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలంటే కామన్ సెన్స్ ఉన్న ఏ వ్యక్తి అయినా సరే మాకు 2-3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని అంటారు అధ్యక్ష. సింపుల్ ఎగ్జాంపుల్, సీట్ రాలేని ఒక నాయకుడిని నీకు ఇప్పుడు ఎమ్మెల్యే సీటు కావాలా, ఎమ్మెల్సీ సీటు కావాలా, లేదా 20 సంవత్సరాల తర్వాత మంత్రి పదవి కావాలంటే ఏ నాయకుడైనా సరే నాకు ఇప్పుడు ఎమ్మెల్యే సీటే కావాలంటారు. పీపీపీ మోడల్ ఎందుకు అంటే 15-20 సంవత్సరాలలో 17 కాలేజీలు పూర్తి చేసే బదులు జస్ట్ 2-3 సంవత్సరాలలో వేగవంతంగా 17 కాలేజీలు పూర్తి చేసి ప్రజలకు సర్వీస్ చేయాలనేది ఈ ఎన్డీఏ కూటమి యొక్క ప్రధాన ఉద్దేశం అధ్యక్ష. 1,550 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. బడ్జెట్ లో పర్సెంటేజ్ చూస్తే 0.8% కూడా రాలేదు అధ్యక్ష. అంటే గత
గత ప్రభుత్వానికి బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు. కేవలం 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 ఫస్ట్ పాయింట్ యాదవ్ గారు, రమేష్ గారు, రెండో పాయింట్ అధ్యక్ష, రెండో పాయింట్ 1550 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల్లో ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే యావరేజ్ గా సంవత్సరానికి 387 కోట్లు మెడికల్ కాలేజ్ మీద ఖర్చు పెట్టారు అధ్యక్ష. బట్ ఈ రోజు 2025-26 ఈ 1 year లో ఎన్డీఏ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది ఎంతంటే 786 కోట్ల అధ్యక్ష. గత ప్రభుత్వం 387 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో 786 కోట్లు ఖర్చు పెట్టింది. అది ప్రభుత్వ కాలేజీల పట్ల, కళాశాలల పట్ల ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క చిత్తశుద్ధి, సిబిఎన్ గారి అభివృద్ధి అంటే అది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడే గౌరవ సభ్యులు మాట్లాడారు. 5 మెడికల్ కాలేజీలు మేము పూర్తి చేసాం ఇప్పటికే అన్నారు అధ్యక్ష. మీరు పూర్తి చేసిన కాలేజీలు రాజమండ్రి తీసుకోండి, ఏలూరు తీసుకోండి, నంద్యాల తీసుకోండి, మచిలీపట్నం తీసుకోండి, పిడుగురాలు తీసుకోండి, విజయనగరం తీసుకోండి. ఏ కాలేజ్ అంటే మీరు తీసుకోండి, వాట్ ఎవర్ కాలేజీ ఇట్ మే బి యువర్ చాయిస్. యావరేజ్ గా ప్రతి కాలేజీకి 475 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ అది. కానీ గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది 475 కోట్లకి కేవలం 82 కోట్లే ఖర్చు పెట్టింది 4 సంవత్సరాల్లో. బట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 53 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 53 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా, మరొక్కసారి సభ్యులు, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మీరు తప్పుంటే ఇంకొకసారి పరిశీలించుకోండి. ఇక గౌరవ సభ్యులు పీపీపీ మోడల్ ఎందుకు అని ప్రశ్నిస్తారు అధ్యక్ష. పీపీపీ మోడల్ ఎందుకు అని ప్రశ్నిస్తే దానికి ఆన్సర్ వెరీ క్లియర్ గా చెప్తున్నాం అధ్యక్ష. 17 కాలేజీలకి 8480 కోట్లు ఖర్చు అవుతుంది. యావరేజ్ గా 500 కోట్లు ఖర్చు అవుతుంది. 4 సంవత్సరాల్లో మనం ఖర్చు పెట్టింది 1550 కోట్లు, పెరానం ఖర్చు పెట్టింది 387 కోట్లు. ఈ వేగంతో ఇలాగే ఖర్చు పెట్టుకుంటూ 17 కాలేజీలు పూర్తి చేయాలనుకుంటే 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు అవుతుంది. ఈ గణాంకాలు తప్పుడు గణాంకాలు కాదు, ఈ గణాంకాలు మీ దగ్గర కూడా ఉన్నాయి అధ్యక్ష. నేను ప్రశ్న వేసేది ఒకటే అధ్యక్ష, నేను ప్రశ్న వేసేది ఒకటే. మన పిల్లవాడిని 10 సంవత్సరాల పిల్లవాడిని నీకు సైకిల్ కావాలా, 50 సంవత్సరాల వయసులో బైక్ కావాలంటే కామన్ సెన్స్ ఉన్న ఏ పిల్లవాడైనా నాకు ఇప్పుడు సైకిలే కావాలి, నాకు వృద్ధాప్యంలో బైక్ వద్దు అంటాడు. 15 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో కాలేజీలు పూర్తి చేయాలా, 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలంటే కామన్ సెన్స్ ఉన్న ఏ వ్యక్తి అయినా సరే మాకు 2-3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని అంటారు అధ్యక్ష. సింపుల్ ఎగ్జాంపుల్, సీట్ రాలేని ఒక నాయకుడిని నీకు ఇప్పుడు ఎమ్మెల్యే సీటు కావాలా, ఎమ్మెల్సీ సీటు కావాలా, లేదా 20 సంవత్సరాల తర్వాత మంత్రి పదవి కావాలంటే ఏ నాయకుడైనా సరే నాకు ఇప్పుడు ఎమ్మెల్యే సీటే కావాలంటారు. పీపీపీ మోడల్ ఎందుకు అంటే 15-20 సంవత్సరాలలో 17 కాలేజీలు పూర్తి చేసే బదులు జస్ట్ 2-3 సంవత్సరాలలో వేగవంతంగా 17 కాలేజీలు పూర్తి చేసి ప్రజలకు సర్వీస్ చేయాలనేది ఈ ఎన్డీఏ కూటమి యొక్క ప్రధాన ఉద్దేశం అధ్యక్ష. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష. గతంలో సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చి దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని చెప్పి కొన్ని నినాదాలు ఇచ్చారు అధ్యక్ష. నేను అడుగుతున్నాను అధ్యక్ష, కళాశాలలో అసలు సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ను ప్రవేశపెట్టింది ఎవరు? ప్రభుత్వ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ కోటాను ప్రవేశపెట్టింది ఎవరు? ప్రభుత్వ సీట్లని అమ్ముకునే విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఈ వైసీపీ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఎవరిది దొంగల రాజ్యం, ఎవరిది దోపిడీ రాజ్యం అనేది నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. ఇక 5 కాలేజీలు పూర్తయిపోయిందని అన్నారు. పార్వతీపురం కాలేజీకి 600 కోట్ల రూపాయలు ఖర్చు కానున్నదే. పార్వతీపురం మెడికల్ కాలేజీకి కనీసం రూపాయి కూడా కేటాయించలేదు 4 సంవత్సరాల్లో. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకి నాణ్యమైన సేవలు అందించాలంటే
తప్పనిసరిగా వేగంగా 17 కాలేజీల్ని పూర్తి చేయాలి. అందుకే ఇప్పటికే మా మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు డేటా ఇచ్చి ఉంటారు అధ్యక్ష. ఈ కొత్త పీపీపీ విధానంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వ కోటాలో 42%, కన్వీనర్ కోటాలో 42% ఉన్న సీట్లను ఈ రోజు 50% పెంచడం జరిగింది. ఇట్లా పెంచడం వల్ల 64 సీట్లు 75 సీట్లు పెరిగాయి. అంటే ప్రతి కాలేజీకి 11 సీట్లు పెరిగాయి. మొత్తం 10 కాలేజీలు ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు 110 సీట్లు ఈ రోజు అదనంగా ప్రభుత్వ కళాశాలలో మనం సీట్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పీపీపీ మోడల్ని ఈ రోజు మేం కాదు కదా, రాష్ట్ర ప్రజలందరూ చాలా హ్యాపీగా ఆమోదించారు అధ్యక్ష. ఎవరు ఆమోదించలేదంటే వైసీపీ నాయకులు ఆమోదించుకోలేదు, వారికే అవగాహన లేక ఆమోదించలేదు అనేది నా ఉద్దేశం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.